గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో చిన్న పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఎలాగూ టెంపరీ టీత్ ఉంటుంది కనుక పర్మనెంట్ టీత్ వచ్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి ఆరోగ్యంగా ఉంటాయి? అవునమ్మా, ఇప్పుడు పాలపళ్ళ దశ నుంచి అంటే చిన్నప్పుడు పళ్ళు మొలిచినప్పటి నుంచే కొంచెం పిల్లల పట్ల శ్రద్ధ వహించి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా శాశ్వత దంతాలు అనేవి హెల్దీగా వస్తాయి, అంటే ఆరోగ్యంగా వస్తాయి, అందంగానే వస్తాయి, గట్టిగానే వస్తాయి. కానీ పాలపళ్ళ విషయంలో కొంచెం అశ్రద్ధ వహించిన లేదా పిల్లలు కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి. నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం, పెదవులను కొరుకోవడం, గోళ్ళు కొరుక్కోవడం, రాత్రిపూట పాలసీసా అలానే నోట్లో పెట్టుకుని పడుకోవడం లాంటి హ్యాబిట్స్ 2.5 సంవత్సరాల తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత కూడా ఈ మొత్తం అందమైన పళ్ళు వరుస అనేది రాకుండా పోతుంది. ఈ దవడ ఎముకలు ఎత్తు పెరిగిపోతాయి, పై పళ్ళు ఎత్తు వస్తాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి. ఇలా రకరకాల ఇబ్బందులు పిల్లల్లో కనపడుతూ ఉంటాయి. సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. పాలపళ్ళలో రంధ్రాలు ఏర్పడుతుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే పిల్లల కోసం ప్రత్యేకమైన ఫిల్లింగ్స్ ఉంటాయి. అవి చక్కగా చేసేయడం ద్వారా పాలపళ్ళలో ఉండే సమస్యను పర్మనెంట్గా క్యూర్ చేసేయచ్చు. ఈ పాలపళ్ళలో రంధ్రాలు పడ్డం అంటే ఏంటి? పిప్పి పళ్ళు కొంత ఫామ్ అవ్వడం, అది ఇన్ఫెక్షన్. ప్రాపర్గా ఈ పాలపళ్ళ కిందే శాశ్వత దంతాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది కింద మొలుస్తున్న శాశ్వత దంతాల వరకు వెళ్ళిందో, ఈ మొలిచే శాశ్వత దంతాలు పాలిపోయి అంటే రంగు మారి మొలవడం లేకపోతే బలం లేకుండా మొలవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా పిల్లల జీవితకాలం బాధపడాల్సిన సమస్యలు. ఇంకొకటి ఏంటి, ఈ హ్యాబిట్స్ నేను చెప్పే హ్యాబిట్, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాలి పీల్చుకోవడం లాంటి హ్యాబిట్స్ ఉంటే మొత్తం ఎత్తు వచ్చేయడం వల్ల పిల్లలు ఫ్యూచర్లో రావాల్సిన అందమైన చిరునవ్వు రాకుండా ఎత్తుపళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో కొంచెం కేర్ తీసుకోండి. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పేరెంట్స్ ఎవరైనా కూడా అసలు భయపడవసరం లేదు. పిల్లల కోసం ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉన్నారు, పిల్లల కోసం అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, పిల్లల కోసం ప్రత్యేకంగా రూట్ కెనాల్స్ కూడా చేసి పాలపళ్ళని కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. పాలపళ్ళు అనేవి 13 సంవత్సరాల నోట్లో జాగ్రత్తగా పేరెంట్స్ కాపాడగలిగితే వచ్చే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తే అందమైన చిరునవ్వును కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా పూర్తిగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం శ్రద్ధ వహించమని మటుకు నేను చెప్తాను. ఓకే అండి. సో పళ్ళు పోయినప్పుడు కృత్రిమ దంతాలు పెడతారు కాబట్టి ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి? అంటే ఇవి బాగుంటాయా పర్ఫెక్ట్గా వీటితో ఒరిజినల్ పళ్ళతో కంపేర్ చేస్తే? అవునమ్మా, డెఫినెట్గా బాగుంటాయి. ఇప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? మన ఒరిజినల్ పళ్ళు ఎప్పుడైతే పోగొట్టుకుంటారో అప్పుడు బై డిఫాల్ట్ కృత్రిమ దంతాల మీద ఆధారపడాల్సిందే. పిప్పి పళ్ళు వస్తే పళ్ళు పోగొట్టుకుంటారు, అప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. చిగుళ్ళ వ్యాధుల వల్ల పళ్ళు వదిలైపోతుంటాయి, అప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. లేకపోతే యాక్సిడెంట్స్లోని డెఫినెట్గా ఒరిజినల్ పళ్ళు పోయినప్పుడు డెఫినెట్గా చాలామంది కృత్రిమ దంతాల మీద ఆధారపడి తీరాల్సిందే. ఎందుకు ఇలా పెట్టుకోకపోతే నష్టాలు ఏంటి? ఎప్పుడైతే పళ్ళు పెట్టుకోకుండా ఉంటారో ఈ పళ్ళకి ఖాళీ స్థలాల్లో జరిగే లక్షణం అనేది ఉంటుంది. ఈ పళ్ళు లేని ప్లేస్లో ఆరోగ్యంగా ఉండే పళ్ళు పక్కకి జరిగిపోయి మొత్తం పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళ మధ్యన సందులు వచ్చినాయో చూడటానికి అపియరెన్స్ దెబ్బతింటుంది పళ్ళ మధ్యన సందులతో. రెండోది అక్కడ మొత్తం ఆహారం ఇరుక్కుని చిగుళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో ఒక్క పన్ను లేకపోతే ఆరోగ్యంగా ఉండే పళ్ళ ఆరోగ్యము వాళ్ళ పొజిషన్ కూడా దెబ్బతినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మళ్ళీ పేషెంట్ సైకలాజికల్గా పళ్ళు ఎటుపక్క లేవో అటుపక్క నమలడానికి ఇష్టపడ్డు, పళ్ళు ఉన్న చోటే నమలడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఒక పక్క నమిలి ఒక పక్క నమలకపోవడం వల్ల ఒక పక్క పళ్ళు అరిగిపోయి ఒక పక్క చిగుళ్ళ వ్యాధులతోని మొత్తం ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతిని ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒక పన్ను లేకపోతే మిగతా పళ్ళు పాడైపోయే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఈ పళ్ళు పోయిన వెంటనే ఏదో విధంగా రీప్లేస్ చేసుకుంటే చాలా ఈజీ. మిగతా మొత్తం పళ్ళ సెట్ ఇంటాక్ట్గా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది. ఎప్పుడైతే నోట్లో పడాల్సిన పళ్ళు అన్నీ ఉంటాయో ఈ ఫేస్ యొక్క సైజు షేపు ఆల్టర్ అయిపోకుండా అలానే ఉంటుంది. సో ఎవరికైనా ఏ విధంగా పళ్ళు పోయినా కూడా వెంటనే రీప్లేస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, నాకు పన్నులో పొక్కు వచ్చింది మేడం. ఏమొచ్చింది సార్? రంధ్రం వచ్చింది. రంధ్రం వచ్చింది. ఓకే, ఎంతకాలం నుంచి ఇలా జరుగుతుంది? 1 year అవుతుంది మేడం. ఓకే, పెయిన్ ఉందా మీకు? ఆహారం ఇరుక్కుంటుంది అందులో? ఆహారం ఇరుక్కుంటుంది, పెయిన్ వస్తుంది మేడం అప్పుడప్పుడు.
సరే, ఆ పళ్ళలో రంధ్రాలు ఏర్పడుతున్నాయంటే పిప్పి పళ్ళు ఫామ్ అవుతున్నాయని అర్థం. ఆహారం జనరల్గా పిప్పి పళ్ళు ఎందుకు ఫామ్ అవుతాయి? మనం తిన్న ఆహారాన్ని పళ్ళ నుంచి తీసేయకుండా అలానే నోట్లో పెట్టుకుంటే అక్కడంతా కూడా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పళ్ళ మీద రంధ్రాలు ఏర్పడి పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరుగుతుంది. అలా రంధ్రాలు ఏర్పడిన వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే చిన్న ఫిల్లింగ్ పెడతారు సార్. ఆ ఫిల్లింగ్ పెట్టి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసేస్తే మీకు ఆహారం ఇరుక్కుపోవడం తగ్గిపోద్ది, పెయిన్ అనేది కూడా తగ్గిపోద్ది. మీరు ఇంకా నెగ్లెక్ట్ చేశారనుకుంటే ఆ రంధ్రం మరింత లోతుగా వెళ్ళిపోయి పంటి నరాన్ని కూడా పాడు చేస్తుంది. అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకొని పైన తొడుగులు వేసుకొని ఇంకొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా మీరు మొత్తం పన్ను విరిగిపోయి పాడైపోయే వరకు వదిలేస్తే పన్ను తీసి కృత్రిమ దంతం పెట్టుకునే వరకు వెళ్తుంది. అంటే మొత్తం మీ శాశ్వత దంతాన్ని కోల్పోతారు. మీ సమస్య చాలా చిన్నది సార్. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 41420000 నెంబర్. దాన్ని కాల్ చేసి ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలిస్తే కేవలం 5 నిమిషాలు అంతే. ఆ రంధ్రంలో ఇప్పుడు పంటి రంగుకి ఫిల్లింగ్ పెట్టేస్తారు, అయిపోయింది. ఫిల్లింగ్ మెటీరియల్స్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చాయి. చాలా ఈజీగా పెట్టగలుగుతున్నారు, చాలా న్యాచురల్గా పెట్టగలుగుతున్నారు, చాలా స్ట్రాంగ్గా పెట్టగలుగుతున్నారు. ఫిల్లింగ్ అనేది ఇదివరకు ఒకే మెటీరియల్ పెట్టేవారు, ఇప్పుడు లేయర్స్గా పెడుతున్నారు. సేమ్ ఎగ్జాక్ట్ పళ్ళు ఎలా ఉంటుందో అలాగే పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. లాంగ్ రన్ ఉండే ఫిల్లింగ్ మెటీరియల్స్, ఇలా ఫిల్లింగ్ మెటీరియల్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి పళ్ళలో రంధ్రాలు ఏర్పడితే. ఓకే డాక్టర్, తెనాలి నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మా బాబు వయసు 11 years అండి. ఓకే. వాడికి వచ్చేసి పన్ను బ్రేక్ అయింది, ఇప్పటికి 3 months నుంచి అది మళ్ళీ రావట్లేదు. అది ఆ గ్యాప్ అనేది కామనేనా లేకపోతే ఏంటని చెప్పేసి లేదు, గ్యాప్ అనేది కామన్ అండి. వెనకాతలు పడినా ఊడిపోయింది, ఎదురు కనిపించే 4th పర్లేదు సార్. 11 years కరెక్ట్గానే ఊడిపోయింది. జనరల్గా 3 months to 6 months మధ్యలో వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకో 1-2 months తర్వాత కూడా రాకపోతే ఒకసారి ఎక్స్రే తీయించడం అనేది మంచిది. ఎందుకంటే ఒక్కోసారి ఎముక అడ్డే ఉన్నా లేదా చిగురు మందంగా ఉన్నా కూడా పళ్ళు లోపల ఇరుక్కుపోతూ ఉంటాయి. అలా ఇరుక్కుపోతే కనుక వంకర పళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నఫ్ ప్రాబ్లం ఏం లేదు. ఇంకో 2 months అయితే మటుకు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి ఎక్స్రే తీయించండి. ఓకే డాక్టర్, ఈ టెంపరీ టీత్ పెట్టుకున్నప్పటికీ కొంతమంది కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో వాటిని ఎలా సాల్వ్ చేస్తారు మీరు? చాలా మంది కూడా ఒరిజినల్ పళ్ళు కాకుండా కృత్రిమ దంతాలు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కూడా కొన్ని కంప్లైంట్స్ వేసి వింటున్నాం. ఇప్పుడు 48 బ్రాంచ్లు ఉన్నాయి మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో. అంటే బెంగళూరులో 5 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత పేషెంట్లు కొంతమంది వచ్చేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని కంప్లైంట్స్ చెప్తా ఉన్నారు. ఏంటి, కృత్రిమ దంతాలు పెట్టుకుంటే అవి నమిలి తినడానికి పనికి రావట్లేదండి, అది మామూలుగా సాఫ్ట్గా ఉంటాయేమో అని భయాలు కొంతమందిలో కనపడుతున్నాయి. కృత్రిమ దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయో వీటితో కూడా అన్ని రకాల ఆహారాలు నమిలి తినొచ్చు. కృత్రిమ దంతాలు పెట్టుకుంటే తెలిసిపోతాయి, తెల్లగా అవి ఒకటే డిఫరెన్షియేట్ చేయొచ్చు. మిగతా పళ్ళన్నీ ఒకలా ఉంటే కృత్రిమ దంతం ఒకలా ఉంటుంది. అలా పెట్టుకోకపోవడమే మంచిది అని కొంతమంది చెప్తున్నారు. కృత్రిమ దంతాలలో కూడా లేటెస్ట్ మెటీరియల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాం, మెటల్ సిరామిక్ అనే మెటీరియల్ వాడుతున్నాం, మెటల్ ఫ్రీ సిరామిక్స్ అనేవి ఉంటున్నాయి. ఇలా రకరకాల మెటీరియల్స్ అనేవి మోస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎగ్జాక్ట్గా మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయి కృత్రిమ దంతాలు కూడా అలానే ఉంటాయి. చూడటానికి నమిలి తినడానికే కాదు, చూడటానికి కూడా చాలా న్యాచురల్గా మీ పక్క పళ్ళు ఏ కలర్లో ఉన్నాయో అలా పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. తర్వాత పగిలిపోతాయి, విరిగిపోతాయి, నోట్లో మెటల్ ఎక్స్పోజ్ అయిపోతుంది, చిగురికి పెట్టిన పన్నుకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. ఇలాంటి భయాలు కొంతమందిలో ఉంటాయి. సో అందుకే కూడా వారంటీ సిస్టమ్ అనేది మేము అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సొంత ల్యాబొరేటరీస్ ఉండడం వల్ల కృత్రిమ దంతాలపైన 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వారంటీ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఈ పేషెంట్లు కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఉండాలి. తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ సమస్య సాల్వ్ చేసి పేషెంట్ని కంఫర్టబుల్ చేయడం అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. నిజంగా ఎవరో కృత్రిమ దంతాలపైన ఎవరికైనా ఇలాంటి అవగాహన కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, సో కొంతమంది పళ్ళు కిందికి జారిపోతున్నాయి, ఎత్తు పెరిగిపోతున్నాయి, సందులు వచ్చేస్తున్నాయి అని అంటుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? చాలా మందిలో ఈ కంప్లైంట్ కనపడతా ఉంటుంది. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ, లేదా ఆడవాళ్ళలో అయితే డెలివరీల తర్వాత, మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాల తర్వాత, షుగర్ ఉన్నా, బీపీ వచ్చినా కూడా, లేకపోతే కొన్ని క్రానిక్ డిసీజెస్ వస్తుంటాయి, లివర్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించి. ఇలా క్రానిక్ డిసీజ్ వచ్చినా కూడా ఏంటంటే పళ్ళ మధ్యన మెల్లిగా సందులు వస్తున్నాయని, పళ్ళు కిందికి జారిపోతున్నాయని, పళ్ళు ఎత్తు పెరుగుతున్నాయని, నోటి దుర్వాసన వస్తుందని కంప్లైంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది అందరిలో కనిపించట్లేదు, కొంతమందిలో మాత్రమే కనిపిస్తూ ఉంది. ఎందుకలా? పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీనపడడం వల్ల, ఎముక అరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుంది? పంటికి సపోర్ట్ చేసే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా పళ్ళు కిందకి జారిపోతున్నాయి అనే కంప్లైంట్ కనిపిస్తూ ఉంటుంది. సో వయసు పెరిగింది కదా, వయసుతో వచ్చే మార్పులు మటుకు డెఫినెట్గా కాదు, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని అర్థం. ఒకసారి
చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేసుకుంటే ఇంకా ఫర్దర్గా కిందికి జారిపో, ఆల్రెడీ కిందికి జారిపోయి సందులు వచ్చేసినా కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా కానీ క్లిప్పుల చికిత్సతో కానీ వాటిని నార్మల్గా అంటే ఇది వరకు మీకు ఎలా ఉందో అలా నార్మల్కి తెచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో వయసు పెరుగుతున్న కొద్దీ ఒకసారి చిగుళ్ళ పైన ఫోకస్ చేయండి. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ తీసేయడానికి చాలా ఈజీ. ఒకప్పుడు ఫ్లాప్ ట్రీట్మెంట్ లాగా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు కేవలం లేజర్స్ వాడడం వల్ల చాలా సింపుల్ అయిపోయింది. అంటే ఒక్క సిట్టింగ్లోనే తక్కువ ఖర్చుతో, తక్కువ టైంతో, తక్కువ ఎనస్థీషియాతో, తక్కువ పెయిన్తోనే మొత్తం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాం. పళ్ళు జీవితకాలం ఊడిపోకుండా, కదిలిపోకుండా, జారిపోకుండా, నోటి దుర్వాసన లేకుండా ఆపేయడం ఇప్పుడు పూర్తిగా సాధ్యంలోకి వచ్చింది. ఓకే డాక్టర్, అనంతపురం నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. హలో టీచరు. ఓకే చెప్పండి సార్. హలో మేడం. చెప్పండి సార్. టీచర్ మేము. ఓకే అనంతపురం కృష్ణప్ప టీచర్. ఓకే సార్, సమస్య ఏంటి మీది? అనంతపురం మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రాబ్లం ఏంటి మాట్లాడండి. సార్? మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వాడి నోట్లో ఎక్కువ దుర్వాసన వస్తుంది మేడం. ఓకే, మీరు 2 సార్లు బ్రష్ చేస్తారా రోజుకి, మార్నింగ్ నైట్? చేస్తున్నా మేడం. ఓకే సార్, ఏం లేదు సార్, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే దుర్వాసన వస్తుంది. పళ్ళతో పాటు చిగుళ్ళలో కూడా పాచి పట్టుకుంటుంది. పళ్ళ పైన ఎలా పాచి పట్టుకుంటుందో చిగుళ్ళలో కూడా పాచి పట్టుకుంటుంది. మీరు ఒకసారి క్లీనింగ్ చేయించుకోండి, అంతకు మించి ఏం అవసరం లేదు. డాక్టర్ గారు చన్నటి ఇన్స్ట్రుమెంట్స్తో పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేస్తారు. వెంటనే నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. చాలా చిన్న ప్రాబ్లం అంతే. కాకపోతే ఏంటి, చాలామంది పేషెంట్లు నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేట్ అయిపోయి ఇటు పర్సనల్ లైఫ్లోని ఇటు ప్రొఫెషనల్ లైఫ్లోని ఇబ్బంది పడుతుంటారు. నోటి దుర్వాసన అనే సమస్య ఈ రోజుల్లో ఈ ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో కనపడతా ఉంది. నోటి దుర్వాసన అనే సమస్య సింగిల్ పాయింట్ మీద రాదు, ఎప్పుడైనా రకరకాల పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. చిగుళ్ళలో వ్యాధులు ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. పంటికి మధ్యన గ్యాప్స్లో ఫుడ్ కానీ పాచి కానీ పేరుకుపోతే నోటి దుర్వాసన వస్తుంది. చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. లేకపోతే పళ్ళలో రంధ్రాలు ఉన్నాయనుకోండి, ఆ రంధ్రాల్లో ఆహారం అంతా ఇరుక్కుని మీరు సరిగా తీసుకోలేకపోతే నోటి దుర్వాసన వస్తుంది. నోటితో గాలి పీల్చుతూ ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. రాత్రిపూట పనిచేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ పీపుల్, వాళ్ళలో ఎక్కువ నోటి దుర్వాసన వస్తుంది. అలాగే చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతున్న నోటి దుర్వాసన వస్తుంది. ఇలా రకరకాల రీజన్స్ వల్ల వస్తుంది. సో నోటి దుర్వాసన అనేది ఆగిపోవాలి అంటే డాక్టర్ హెల్ప్ తీసుకోవడం అనేది తప్పనిసరి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏ పాయింట్ వల్ల నోరు దుర్వాసన వస్తుంది అనేది మీరు గెస్ చేయలేరు, మీరు డయాగ్నోస్ చేయలేరు. కేవలం 5 నిమిషాల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ సమస్య ఏంటి అనేది చక్కగా పరీక్ష చేసి కేవలం చెప్తారు, గైడ్ చేస్తారు, సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలి అనేది డైరెక్షన్ ఇస్తారు. కేవలం అది పాటిస్తే సరిపోతుంది. నోటి దుర్వాసన అనేది పూర్తిగా ఆగిపోతుంది. అంతేగాని బ్రష్లు మార్చడం, పేస్ట్లు మార్చడం, చూయింగ్ గమ్ములు నమలడం, 4-5 సార్లు పళ్ళు తోముకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల సమస్య జటిలమైపోయి అంటే బాగా కాంప్లికేట్ అయిపోవడం తప్ప నోటి దుర్వాసన ఆగే సమస్య లేదు అసలు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు తాండూరు నుంచి. హలో హలో మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం అది ఒక 10 years, నేను 10 years ఏజ్ లో నేను కింద పడి ఒక పన్ను ఇరిగిపోయింది మేడం. ఓకే మేడం అది ఇప్పటి వరకు నేను చేంజ్ చేసుకోలేను. ఓకే అదేమైతుందంటే మీన చిన్న కురుపులాగా వచ్చి దానిలో బ్లీడింగ్ అయితే రక్తం వస్తుంది మేడం. ఇప్పుడు పన్ను చేంజ్ చేసుకుంటే మేలా మేడం, లేకపోతే ఇలా ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ కూడా అవుతుంది? పన్ను గట్టిగా ఉందండి? పన్ను గట్టిగా ఉంది మేడం. అసలు మీరు పన్ను పీకించాలని ఆలోచన అవసరం లేదు సార్. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేసుకుంటే సరిపోతుంది. మీ పన్ను పీకక్కర్లేదు. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా పాటిస్తే మీ ఒరిజినల్ పన్నే మీకు జీవితకాలం ఉంటుంది. ఒకసారి దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా దెబ్బ తగలడం వల్ల పంటి వేరు భాగంలోని దెబ్బ తగలడం, లేకపోతే రక్త ప్రసరణ ఆగిపోవడం లాంటివి జరుగుతుంది. అప్పుడు ఏంటి అక్కడంతా ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్ పట్టడం, చీమ్ కారడం, అక్కడంతా ఆ ఏరియా మొత్తం కొంచెం స్మెల్ రావడం లాంటివి జరుగుతుంది. వాచినట్టు ఆ ఏరియాలో కలర్ మారిపోతుంది, చిగురు కూడా డార్క్ రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు పన్ను పీకించుకుని కొత్త పన్ను పెట్టుకోవాలి అని పేషెంట్లు అపోహల్లో ఉంటారు. అలాంటి పరిస్థితులు అవసరం లేదండి. పన్నుకి ఎంత గట్టి దెబ్బ తగిలినా కూడా చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి వేరు భాగం నుంచి క్లీన్ చేసి మొత్తం తొడుగు వేసేయడం ద్వారా ఆ పన్నుని మీరు నార్మల్గా కాపాడుకోవచ్చు. పన్ను మొత్తం వేరుతో సహా ఊడొచ్చినా కూడా మీరు అరగంట లోపల దగ్గరగా ఉండే డెంటిస్ట్ దగ్గరికి వస్తే అదే పన్నుని మళ్ళీ సాకెట్లో పెట్టి స్ప్లింటింగ్ చేయడం ద్వారా మళ్ళీ అతుక్కునే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. సో డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. పన్ను పీకడం అనేది లాస్ట్ ఆప్షన్. పన్ను ఏ
పరిస్థితుల్లోని పన్ను పీకే అవసరం లేదు. ఆఖరి పళ్ళు సగం సగం అరిగిపోయినా విరిగిపోయినా కూడా దానికే చికిత్స చేసి మళ్ళీ జీవితకాలం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి తప్ప పళ్ళు పీకే పరిస్థితులు అసలు ఈరోజు లేనే లేవు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే ట్రీట్మెంట్ చేసి ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద సరైన డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో డాక్టర్ గారు మేడం గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. నేను జనాల నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. ఫ్రంట్ వరుసలో ఒకటి ఇంతకుముందు బండి మీద కొద్దిగా పడితే పన్ను సగం విరిగింది, తర్వాత మొత్తం విరిగింది మేడం. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీ బ్రాంచ్ విజయవాడ కానీ గుంటూరు కానీ ఉందా మేడం? ఉంది సార్, విజయవాడలో బ్రాంచ్ ఉంది, కొత్తవంతెన రోడ్లో. గుంటూరులో 2 బ్రాంచ్లు ఉన్నాయి. లక్ష్మీపురంలో ఉంది, అలాగే కొత్తపేటలో ఉంది. మీకు దగ్గరగా ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి చూపించుకోవచ్చు. పన్ను ఏమన్నా మిగిలి ఉంటే దాన్ని పీకకుండానే మళ్ళీ బిల్డప్ చేయించండి. ఒకవేళ బాగా వేరు వరకు ఏమీ ఆస్కారం లేదంటే తీసి కొత్త పన్ను వెంటనే పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలు ఉన్నా, సో యాక్సిడెంట్స్ అయిపోయి సగం సగం విరిగిపోయాయి, పంటికి కొనలు విరిగిపోయాయి, పన్ను చివరి వరకు విరిగిపోయింది, పళ్ళకు బాగా దెబ్బ తగిలింది, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తూ ఉన్నాయి, పళ్ళ సైజులు వేరుగా ఉన్నాయి, చిన్న సైజులు ఉన్నాయి, పెద్ద సైజులు ఉన్నాయి, పళ్ళు వరుస సరిగా లేదు, మరి నవ్వితే అందంగా కనిపించట్లేదు, ఇలాంటి అందానికి సంబంధించిన సమస్యలు, పళ్ళు వరుసకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా నార్మల్కి చేసుకుని రావచ్చండి. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. పళ్ళల్లో ఎలాంటి లోపాలు ఉన్నా వాటిని సరిచేసి, అంటే ఒరిజినల్ పళ్ళన్నీ పీకి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్గా కాదు, మీ పళ్ళల్లో ఉండే లోపాలని సరి చేసుకుంటూ మెల్లగా అందమైన చిరునవ్వుని ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. చాలా మందికి పళ్ళ వరుసలో లోపాలు ఉంటాయి, నవ్వలేకపోతుంటారు. పళ్ళన్నీ కరెక్ట్గా ఉంటాయి, ముందరుండే 2 పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది, పళ్ళన్నీ కరెక్ట్గా ఉంటాయి, ఒక పన్ను విరిగిపోయి ఉంటుంది, ఒక పన్ను రంగు మారిపోయి ఉంటుంది, లేదా ఒక్కొక్క పన్ను ఒక్కొక్క సైజులో ఉంటుంది, పళ్ళ మధ్యన బాగా వెడల్పుగా గ్యాప్స్ ఉంటాయి, ఎత్తు ఉంటాయి. ఈ సమస్యలన్నిటితో నవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సరైన చికిత్సలు ఉన్నాయి అని కూడా చాలా మందికి తెలియకపోవడం నిజంగా పాథటికే. కానీ ప్రాపర్ వేలో అప్రోచ్ అయితే మీ ఎలాంటి సమస్య ఉన్నా మీ చిరునవ్వుని సరి చేసుకోవచ్చు, దవడ ఎముకల్ని సరి చేసుకోవచ్చు, పెదవుల్ని సరి చేసుకోవచ్చు. సరి చేసుకుని ప్రతి ఒక్కరూ మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దానికి తగిన ఫోటోగ్రాఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. నిజంగా ఎవరైనా ఇబ్బంది పడుతూ కనీసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మాతో కూర్చుని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఓకే డాక్టర్, పళ్ళు తెల్లగా ఉండాలి అని చాలా మందికి ఉంటుంది. సో ఏం చేస్తే పళ్ళు తెల్లగా అవుతాయి? ఏజ్ వరకు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది? అసలు ఏ వయసు వారికైనా కూడా పళ్ళు తెల్లగానే ఉంటాయండి. కాకపోతే మనం తీసుకునే ఆహారంలో ఎవరైతే ఎక్కువ కలరింగ్ ఏజెంట్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళ కలర్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది టీలు కాఫీలు ఎక్కువ తాగుతున్నారు అనుకోండి, అందులో ఉండే కలర్ పళ్ళు పట్టుకుంటుంది. కొంతమంది కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతూ ఉంటారు, అందులో ఉండే కలర్ పళ్ళు పెట్టుకుంటుంది. కొంతమంది పళ్ళు బలంగా తెల్లగా మెరవాలి ఇదే కోరికతో ఏం చేస్తారు, గట్టిగా పళ్ళు తోముకోవడం అనేది హ్యాబిట్ చేసుకుంటారు. అప్పుడు పంటి పై పొర అంతా అరిగిపోవడం వల్ల లోపల పొర పసుపచ్చిగా ఉంటుంది, లోపల పొర బయటపడిపోయి పళ్ళు పసుపచ్చిగా కనపడుతుంటాయి. ఇలా కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, సిగరెట్లు, పాన్లు, ఒక్కపళ్ళు, గుట్కాలు, ఇలా రకరకాల హ్యాబిట్స్ వల్ల కూడా పళ్ళు రంగు మారిపోతుంటాయి. కాకపోతే దీన్ని మళ్ళీ నార్మల్కి తెచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పర్మనెంట్గా పళ్ళు రంగు మారిపోవు, కేవలం పంటి పై పొరలోని ఈ కలర్ అంతా పట్టుకుని రంగు మారినట్టు కనపడతాయి అంతే. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేం చేస్తుంది అంటే పళ్ళు పట్టుకున్న కలర్ని పంటి నుంచి తీసేస్తుంది. ఒరిజినల్గా మీ పళ్ళు ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్ బయటకు వచ్చేసి నార్మల్గా అందంగా తెల్లగా కనపడతాయి. సో పంటికి వయసు ఉండదు, పంటి రంగుకి వయసు ఉండదు, మనిషికి వయసు పెరిగిపోతున్నట్టు పళ్ళకి వయసు పెరిగిపోవడం అనేది ఏముండదు. నిజంగా పళ్ళు రంగు మారిపోయి ఇబ్బంది పడతా ఉంటే వాటిని నార్మల్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి, భాష గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం చెప్పండి సార్. పన్ను చిగుర్లలో ఏ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ చెప్పండి. అవునా, మీకేం సమస్య ఉంది సార్? చిగురుల ఏదో ఇన్ఫెక్షన్ ఉంటుంది, దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్పండి మేడం. చిగుళ్ళ వ్యాధులు ఎప్పుడు వస్తాయి? చిగుళ్ళలో పాచి పెరుకుని ఫస్ట్ చిగుళ్ళని ఇరిటేట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిందో చిగుళ్ళు వాచి బ్లీడింగ్ అనేది వస్తుంది అనమాట. దాన్ని జింజవైటిస్ అంటారు. అది చిగుళ్ళ వరకు పరిమితమై ఉంటుంది. ఆ టైంలోనే మీరు గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకున్నారనుకోండి, సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత అది చేయకుండా చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల
ఆ సమస్య అనేది చిగుళ్ళ నుంచి ఎముక వరకు పాకి ఎముకను తినేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అది పెరియోడాంటైటిస్ అంటే ఇంకొక అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే పెరియోడాంటైటిస్ అనేది స్టార్ట్ అయిందో పేషెంట్కి ఎముక మొత్తం స్లోగా అరిగిపోతా ఉంటుంది. ఫస్ట్ 1-2 పళ్ళు కదలడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ 1-2 పళ్ళల్లో మొత్తం నోట్లో కింద దవడలో ఉండే పళ్ళు, పై దవడలో ఉండే పళ్ళు ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటాయి. కాకపోతే పేషెంట్లు ఎవరికి కూడా ఈ జింజివైటిస్ అనే సమస్యలో కానీ పెరియోడాంటైటిస్ అనే సమస్యలో కానీ పెయిన్ అనే లక్షణం కనపడదు. ఎప్పుడైతే పెయిన్ కనిపించదో పెద్దగా మాకు జబ్బులేం లేవు, ఏమి ఇబ్బందులు లేవు అని అలా కంటిన్యూ అయిపోతూ ఉంటారు. దీనివల్లే చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం, చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం, చిన్న వయసులో పళ్ళు సందులు వచ్చేయడం లాంటివి కొంతమందికి జరుగుతాయి. అందరికీ జరగవు. ఈ జబ్బు ఎవరికైతే సోకుతుందో వాళ్ళకి మటుకే జరుగుతాయి. అయితే ఈ జబ్బు సోకిందని మనం ఎలా గుర్తించాలి? ఎవరికైతే బ్రష్ చేసుకుంటే నెత్తురు కనిపించినా, ఉమ్మినప్పుడు నెత్తురు కనిపించినా, గట్టి పదార్థాలు కొరుకుతున్నప్పుడు పళ్ళు సలుపులు వస్తున్నా, లేకపోతే గట్టి పదార్థాలు కొరుకుతున్నప్పుడు కూడా బ్లడ్ కనిపించినా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్యన కొత్తగా సందులు వచ్చి ఫైబర్ ఫుడ్ లాంటివి తీసుకుంటే బాగా ఆహారం ఇరుక్కుని మీకు తెలియకుండానే పుల్లలు పిన్నీసులు వాడుతున్నట్టు మీరు రియలైజ్ అయినా, నోట్లో దుర్వాసన వస్తుంది, పళ్ళుతో ఉన్న 4-5 గంటలకే నోట్లో దుర్వాసన వస్తుందని రియలైజ్ అయినా కూడా చిగుళ్ళ జబ్బులు స్టార్ట్ అయినాయి అని గుర్తించి ఆ దశలోనే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే ఈ చిన్న వయసులో పళ్ళు పోవడం అనే సమస్యని పూర్తిగా అరికట్టేయవచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వమని నేను పర్సనల్ చెప్తాను. ఎవరైతే శ్రద్ధ తీసుకొని వెంటనే డాక్టర్ని కలుస్తారో వాళ్ళకి ఎప్పటికీ చిన్న వయసులో పళ్ళు వదిలవడం కానీ, సందులు రావడం కానీ, నోటు దుర్వాసన కానీ లేకుండా కంఫర్టబుల్గా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి. హలో హలో మేడం. స్వామి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మాది పళ్ళు అండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో పైన పళ్ళు మేడం. ఓకే అయితే పైన పళ్ళు మేడం. సార్ వింటున్నాను సార్, చెప్పండి. పై పళ్ళు అంటే రైట్ లెఫ్ట్ సైడ్ లో పైన పళ్ళు లాస్ట్ పళ్ళు మేడం. ఓకే. అదే పైన పళ్ళు లాస్ట్ అనేది తీసేయాలంటారు మేడం డాక్టర్. ఇప్పుడు 3 months 4 months అవుతుంది మేడం. మీ వయసు ఎంత సార్? మాది ఇప్పుడు 46 47 ఉంటుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బస్సాపూర్ మేడం. ఓకే ఫైన్. పై పళ్ళు తీసేయాలి అంటే కదులుతుందా అది? అది లైట్ కదులుతలేదు మేడం, కానీ అది పాడైపోయినట్టు కంపల్సరీ 50% పట్టు తీసేయాలంటారు మేడం. ఓకే, మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఆ పన్ను తీసేయచ్చా తీసేయలేదా అని చెప్పొచ్చు సార్ ఈజీగా. ఎందుకంటే అప్పుడప్పుడే కదులుతున్న చిగుర్ల వ్యాధులతోని ఆ పన్ని కాపాడుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 శాఖల్లో విభజిస్తారు ఈ పళ్ళు కదలడం అనేది. మీది ఏ శాఖలో ఉంది అన్నది మేము నిర్ధారణ చేసుకుంటే పన్ను కాపాడకుండా ఆపేయచ్చు. లేదు బాగా కదిలిపోతున్నా తీసేసి వెంటనే కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేయొచ్చు. కృత్రిమ దంతం వల్ల కూడా మీరు నార్మల్గా నమిలి తినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఒకసారి ఎక్స్రే తీయించుకుంటే మీకు పళ్ళు కనీసం ఆ పన్ను పోయినా మిగతా పళ్ళకి మీకు ఉండే ఆ పన్ను ఎందుకు కదులుతుంది? చిగుర్ల వ్యాధుల వల్ల కదులుతుంది కదా, అక్కడ దానికైనా ట్రీట్మెంట్ చేసుకుంటే మిగతా పళ్ళు కదలకుండా పూర్తిగా ఆరోగ్యంగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. చిగుళ్ళ వ్యాధులు ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు లేజర్స్ వాడుతూ ఉన్నాం 48 బ్రాంచుల్లో కూడా. చాలా ఈజీగా ఉంది, కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. కానీ మీరు ఒకసారి చూస్తే కానీ ఆ పన్నుని కాపాడగలమా కాపాడలేమో తెలియదంటే నిజామాబాద్ అంటారు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి వచ్చి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్యకి చాలా ఈజీగా పరిష్కారం ఉంటుంది. ఎవరికైనా ఆర్థిక సమస్యల వల్ల ట్రీట్మెంట్ చేసుకోకపోతున్నా లేదా ఆర్థిక సమస్యల వల్ల వెనక్కి ఒగ్గుతున్నా కూడా పార్దనంట 48 బ్రాంచుల్లో కూడా ఈఎంఐ అనే ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. అలా మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉండదు, కేవలం ఫీజు డబ్బులు మటుకు పే చేసుకోవచ్చు. నిజంగా ఆర్థిక సమస్యలు అయితే ఈ ఫెసిలిటీని మీరు ఉపయోగించుకుని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి. హలో హలో బాబు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మా వైఫ్ కి 7th month మేడం. ఇప్పుడు 7th month. ఓకే. అవును మేడం. ఇప్పుడు పళ్ళు 2 కింద పుచ్చిపోయాయి మేడం. ఓకే. ఒక పన్ను వచ్చేసి ఊడుతుంది, కదులుతుంది కానీ రావట్లేదు మేడం. అది వయసు ఎంత మీ వైఫ్ ది? చాలా చూపించకూడదు ఇప్పుడు అది వద్దండి. మాక్సిమం ఇంకా 7th month అంటే ఇంకా 2 months కాబట్టి ప్రొలాంగ్ చేయగలిగితే బెటర్ అది. ఎందుకంటే ఒక్కోసారి పేషెంట్ కొంచెం అప్రహెన్సివ్ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ 3rd trimester వచ్చింది కాబట్టి. కాకపోతే ఒకసారి చెకప్ చేయొచ్చు. గుంటూరు అంటున్నారు కదా, గుంటూరులో లక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది, కొత్తపేటలో బ్రాంచ్ ఉంది. మీ వైఫ్ని ఒకసారి తీసుకెళ్ళి ఒక ఎక్స్రే తీయించండి సరిపోద్ది. ఎక్స్రే కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ షీఈస్ ప్రెగ్నెంట్. ఒకసారి చెకప్ చేస్తారు డాక్టరు. చేసిన తర్వాత దాని కండిషన్ బాగా గ్రేడ్ 3 మొబిలిటీ అంటే బాగా పట్టుకుంటే కదిలిపోతుంటే పర్వాలేదు, కానీ లేకపోతే మటుకు ఐ అడ్వైజ్ నాట్.
అవసరం లేదు, ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. జస్ట్ అలా కంఫర్టబుల్ చేసి ఏమైనా సింపుల్ క్లీనింగ్ లాంటివి చేసి అక్కడ పిప్పి పళ్ళు ఏమైనా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు తప్ప పళ్ళు పీకడం అనేది ఇంకో 2 months పోస్ట్ పోన్ చేస్తేనే బెటర్ అండి నాకు తెలిసి. ఓకే డాక్టర్, అసలు పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి అంటే ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైలీ? అమ్మా ఏం చేయాలని అవసరం లేదమ్మా. ఆహారం తీసుకుంటారు కదా, అది నోట్లో మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా తీసేయండి. పంటికి మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని కూడా శుభ్రంగా తీసేయండి. పొద్దున 4 నిమిషాలు మించకుండా చక్కగా అద్దంలో చూసుకొని పళ్ళు తోముకుంటే సరిపోతుంది. అలాగే రాత్రిపూట కూడా మీరు ఆహారం తీసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా అద్దం చూసుకొని ఒక 4 నిమిషాలు నించకుండా పళ్ళు తోముకుంటే సరిపోతుంది. ఈ మాత్రం చేస్తే రోజు మీరు చేసే పనుల్లోని నోటి ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా కాపాడుకున్నట్టే. ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు. అలాగే మీరు జనరల్గా చేసుకునే చెకప్ అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోవడం, ఒక సింపుల్ చెకప్ చేయించుకోవడం లాంటివి చేసి చూడండి. మీకు అసలు సమస్యలు అనేవే రాకుండా మీ జీవితం గడిచిపోయే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఎవరైతే రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేయించుకుంటారో, ఎవరైతే నోటిని శుభ్రంగా ఉంచుకుంటారో వీళ్ళందరికీ కూడా నోటి దుర్వాసన రాదు, పళ్ళు అరిగిపోవు, పళ్ళ మధ్య సందులు రావు, పళ్ళు చిన్న వయసులో కదిలిపోవడం లాంటివి అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు డాక్టర్ని కలుస్తూ ఉంటారు. చిన్న సమస్యలు మొదలైనప్పుడే డాక్టర్ గారు వెంటనే గెస్ చేసి చిన్న ట్రీట్మెంట్స్ చెప్తారు. అప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ట్రీట్మెంట్స్ ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. ఈ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా డెంటిస్ట్రీ ఖర్చుతో కూడుకుందని కానీ, డెంటల్ ట్రీట్మెంట్స్ బాగా సిట్టింగ్స్ ఉంటాయని కానీ, డెంటల్ ట్రీట్మెంట్స్ పెయిన్ ఉంటాయని కానీ ఎవరు కంప్లైంట్ చేయరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకుని నార్మల్ చేసేసుకుంటూ ఉంటారు. సో ఎవరైనా కూడా శ్రమ అనుకోకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ని కలవడం ద్వారా మాకు కదండి మీకే మంచిది. అది ఎప్పుడైనా కూడా దానివల్ల ఏంటంటే కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ అవుతుంది. జీవితకాలంలో ఎప్పుడు పళ్ళు వదిలైపోకుండా ఊడిపోకుండా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నార్మల్ డైట్ తీసుకోగలుగుతారు. నార్మల్ డైట్ ఎవరైతే జనరల్ తీసుకుంటారో వాళ్ళ జనరల్ హెల్త్ కూడా చాలా కాలం మెయింటైన్ అవుతుంది. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. హలో హలో భాస్కర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మా భార్యకు మెసేజ్ సార్ రాని. ఓకే సార్ మేడం ఆమెకు ఇంత ముందు పళ్ళు పెద్దగా ఉన్నది, కొంచెం కింది పళ్ళు. ఓకే అయితే చిగురు తోమి చిగురు ఊసిపోయిన చిగురు అరిగిపోయి పళ్ళు లూజ్ అయితే పీకిచ్చిన మేడం. ఓకే పీకిచ్చి మళ్ళా హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా 2 పళ్ళు పెట్టించిన మేడం. ఓకే అతికిచ్చినాము. ఏమైనా ప్రాబ్లమా మేడం? అట్లా ఏమైనా ఏం ప్రాబ్లం ఉండదండి. యాక్చువల్లీ మీరు చేసిన చాలా మంచి పని. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఎప్పుడైతే పళ్ళు పోతాయో ఏదో విధంగా పళ్ళు రీప్లేస్ చేసుకుంటే మొత్తం మిగతా ఆరోగ్యంగా ఉండే మిగతా పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పూర్తిగా సాధ్యం. ఎందుకంటే మొత్తం డెంటల్ సెట్ ఎప్పుడు ఇంటాక్ట్గా ఉంటే వేరే కంప్లైంట్స్ ఏమీ రావు. నార్మల్గా నమిలే సామర్థ్యం నార్మల్గా ఉంటుంది, బయట ఫేస్ అనేది మారిపోకుండా నార్మల్గా ఉంటుంది, వేరే పళ్ళు అటు ఇటు జరిగిపోవడానికి ఖాళీ ప్లేస్ ఉండవు కాబట్టి టైట్ కాంటాక్ట్స్తో ఉంటాయి. అలా ఎప్పుడైతే టైట్ కాంటాక్ట్స్తో పళ్ళు ఉంటాయి చిగుర్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. సో మంచి పని చేశారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించండి మీ వైఫ్కి, సరిపోతుంది. ఇంకా అంతకుమించి వేరే సమస్యలు ఏమి ఉండవు. ఓకే డాక్టర్, పళ్ళకి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.